అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పెద్దమ్మ టెంపుల్ గుడికి వెళ్తున్నామండి. పెద్దమ్మ టెంపుల్ గుడికి దర్శనానికి వెళ్తున్నాం. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పెద్దమ్మ గుడి టెంపుల్ గురించి మొత్తం వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మన పెద్దమ్మ టెంపుల్కి వచ్చేసారండి. ఇదండి పెద్దమ్మ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. దీని ఇది కాళిగోపురం అంటారు. సో పెద్దమ్మ టెంపుల్ ఇది వచ్చి అది చూడండి. మన పెద్దమ్మ టెంపుల్ దేవాలయానికి వెళ్ళండి, లోపలికి వెళ్ళడానికి స్టార్ ఇదండి ఇది. సో మనకి ఇది మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు అండ్ మళ్ళీ 1 o'clock క్లోజ్ చేస్తారు. 6 to 1 o'clock అండ్ మళ్ళీ 3 o'clock ఓపెన్ చేస్తారు. 8 o'clock వరకు ఉంటుందండి పెద్దమ్మ టెంపుల్. ఇక్కడ ఇదండి లోపల చూడండి. లోపల ఎలా ఉందండి పెద్దమ్మ టెంపుల్ కూడా లోపల ఎలా ఉంది. సో అక్కడ మనకి బట్టలు బోనాలు పెట్టిన తర్వాత బోనాలకు సంబంధించినవి ఇస్తుంటారు అనమాట అక్కడ. అండ్ ఇది వచ్చి ధ్వజస్తంభం అండ్ ఇక్కడ చూడండి పెద్దమ్మ టెంపుల్ లోపల. సో లోపల వరకు అయితే ఫోన్స్ అలౌడ్ లేదండి. ఇక్కడ వరకు అయితే ఫోన్స్ తీసుకెళ్ళొచ్చు మీరు. లోపల వరకు అయితే ఫోన్స్ అలౌడ్ లేదు. అమ్మవారిని ఫోటో తీయకూడదు. సో లోపల వరకు అయితే ఫోన్స్ అలౌడ్ లేదండి. మనం ఇక్కడ వరకు వెళ్ళి తీసుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనేది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి తెచ్చిన ఇది వచ్చి ఇక్కడ 1 రూపీ కాయిన్స్ అండ్ 2 రూపీ కాయిన్స్ నిలబెడతారండి ఇక్కడ. సో ఇక్కడ ఎందుకంటే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరడానికి 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్స్ నిలబెడతారు. వాళ్ళు నిలబెట్టినప్పుడు నిలబడిందంటే అమ్మవారు ఆ కోరికలు తీరుస్తుందని నమ్ముతారండి అందరూ. సో అందువల్ల ఇక్కడ చూడండి జనాలు చాలా వరకు ఇక్కడ నించొని 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. అది నిలబడిందంటే మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక జరుగుతుందని నమ్ముతారండి. సో ఇలా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. బాయ్.